ఏం లేదు మేడం. ఇంకా చెప్పాలి అంటే కనుక ఇంగ్లీష్ వైద్యం ఏదైతే ఉందో 17థ్ సెంచరీ, 18థ్ సెంచరీ నుంచి మొదలైంది. హ్మ్. మరి అంతకు ముందంతా యునాని వైద్యమే గదా! అవును. 7000 సంవత్సరాలుగా నడుస్తున్న వైద్యం ఇది. హ్మ్. సో, ఇన్నేళ్ల నుంచి మందులు మరి యునాని వైద్యంలోనే మింగారు గదా అందరూ. హ్మ్. అలాగే తగ్గించుకున్నారు గదా! హై బీపీ అప్పుడు గూడా ఉండింది. హ్మ్. సో, యూజువల్‌గా కొంతమంది ఏమంటారంటే కొంత వాదన గూడా చేస్తూ ఉంటారు. ఈ ఫిగ్మో మానోమీటర్స్ అంటే హ్మ్. ఏవైతే బీపీ చూసే మెషిన్స్ ఏవైతే హ్మ్. ఉన్నాయో, లేదంటే యూజువల్‌గా అందరూ అనుకుంటున్నట్టుగా ఏదో దాన్ని 120/80 అని దాన్ని ఏదో డిమార్కేట్ చేశారు. అలాంటి వాల్యూస్ ఇవన్నీ పాతకాలంలో ఎక్కడివి అని. నిర్ధారణకొచ్చేవాళ్ళు ఇది హై బీపీ అంటే గనక నార్మల్సీని లేకుండానే హై ఉంటుందా? హ్మ్. అంటే ఏదో ఒకటి నార్మల్ అని ఒకటి పారామీటర్ ఉంటేనే గదా! దానికి పైన దాన్ని హై, కింద దాన్ని లో అని జెప్పేది మనం. అవును. సో, అది ఎప్పటినుంచో కొన్ని వందల, వేల సంవత్సరాల నుంచే ఉందది. హ్మ్. ఇప్పుడు కొత్తగా హై బీపీ అన్నది కనుక్కున్నది ఎవరు లేరిక్కడ. అంటే హ్మ్. మోడర్న్ దీంట్లో.